నిజం నిష్ఠూరంగా ఉంటుంది, అబద్ధం అందంగా ఉంటుంది. నిజం 4 అడుగులు వేసేలోపు అబద్ధం 6 రోజులు చుట్టొస్తుంది. ఈ రెండు ఆంధ్రప్రదేశ్కి సంబంధించినంత వరకు స్పెషల్. సంక్షేమం ఇంటి దగ్గరికి చేరింది. అయినా సరే సంక్షేమంలో కుంభకోణం అంటూ రాసుకొచ్చేవాళ్ళు, మాట్లాడేవాళ్ళు ఎక్కువగానే ఉంటారు. అదే సందర్భంలో అభివృద్ధి జిఎస్డిపిలో చక్కగా అభివృద్ధి గ్రోత్ కనబడతానే ఉంది. అయినా సరే లేదంటారు. అట్లాగే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ భారీగా పెరిగినాయి. అయినా సరే రాష్ట్రం అభివృద్ధి చెందలేదంటారు. పరిశ్రమలు చక్కగా పెరిగినాయి. అయినా సరే లేవంటారు. అంబానీ లాదాలు వచ్చి పెట్టుబడులు పెడుతున్నారు. అయినా సరే అభివృద్ధి జరగట్లేదు, పెట్టుబడులు ఎక్కడ అంటుంటారు. కాబట్టి ఇక్కడ అబద్ధానికి ఉన్నటువంటి అందమైనటువంటి రూపం నిజానికి లేకపోవడం కష్టమవుతుంది. అయితే వీటన్నిటి మధ్యన ఆర్బీఐ రిపోర్టు ప్రకారం ఆంధ్ర సాధించినటువంటి పెట్టుబడులు 1,80,000 కోట్లు. ఇది కీలకమైనటువంటిది. ఆర్బీఐ చెప్తోంది. ఇది ఆర్బీఐ చెప్పిన ఆంధ్రప్రదేశ్ అప్పుల గురించి, అలాగే రిజర్వ్ బ్యాంక్ చెప్పిన కేంద్ర ప్రభుత్వం చెప్పిన ఒప్పుకున్నటువంటి వాళ్ళు దీన్ని కూడా ఒప్పుకుంటారనేటువంటిది కష్టమే.